Welcome to students. Good morning. Today we are going to discuss about another important topic in NMR spectroscopy, that is the factors influencing the chemical shift value. Okay, chemical shift value ni ప్రభావితం చేసే అంశాలు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ వాట్ ఈస్ ద కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం. ఓకే, అదొకసారి మీకు రివిజన్ చేసి నేను ఈ ఫ్యాక్టర్స్ డిస్కషన్ చేస్తాను. వాట్ ఈస్ ద కెమికల్ షిఫ్ట్ అనేది ఒక ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది కదా, ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్. ఈ ఎన్ఎంఆర్ పీక్స్ యొక్క పొజిషన్ని ఎక్కడ ఉన్నాయి, ఏ వాల్యూ దగ్గర ఉన్నాయని డినోట్ చేసే ఈ ఎక్స్ యాక్సిస్ మనం తీసుకునే ఈ వాల్యూని కెమికల్ షిఫ్ట్ అంటారన్నమాట. కెమికల్ షిఫ్ట్ వాల్యూస్లో డిసైడ్ చేస్తారన్నమాట. ఓకే, ఈ డెల్టా వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నదే మీకు నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఎట్లాగా ఈ కెమికల్ షిఫ్ట్ అనేది 2 types ఆఫ్ షిఫ్ట్స్ ఉంటాయి. డీ షీల్డింగ్ ఎఫెక్టు, షీల్డింగ్ ఎఫెక్ట్. సెకండ్ వన్ ఇస్ ద డీ షీల్డింగ్ ఎఫెక్ట్ అని ఎలా చెప్తారంటే, ఒక ప్రోటాన్ తీసుకోండి, ఒక ప్రోటాన్ ఏదైనా ఒక మాలిక్యూల్లో ఉంటుంది కదా. ఈ ప్రోటాన్ ఎలా యాక్ట్ చేస్తుంది, మనకి ఎన్ఎంఆర్లో ఒక మ్యాగ్నెట్ కింద, ఒక టినీ మ్యాగ్నెట్ కింద యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రోటాన్ సరౌండింగ్స్లో ఏముంటాయి, బాండ్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇటువంటి మాలిక్యూల్ మనం తీసుకొచ్చి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం ఎప్పుడైతే ఇన్సర్ట్ చేసామో, అదే ఎన్ఎంఆర్లో మనం చేసేది అదే కదా, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడతాం, నార్త్ సౌత్ పోల్లో పెడతాం. ఇలా పెట్టినప్పుడు ఇవి ప్రోటాన్స్ అనేవి ఆల్ఫా స్పిన్ ప్రోటాన్స్, బీటా స్పిన్ ప్రోటాన్స్ కింద డివైడ్ అవుతాయి. దాంట్లో రెజొనెన్స్ జరుగుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ మనం ఇన్సిడెంట్ చేసినప్పుడు మనకి రెజొనెన్స్ వస్తుంది. ఆల్ఫా స్పిన్ స్టేట్ నుంచి బీటా స్పిన్ స్టేట్కి ప్రోటాన్స్ అనేవి రెజొనేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది మనకు తెలిసి ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్లో నేను డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఈ ప్రోటాన్స్ కాకుండా ప్రోటాన్స్కి సరౌండింగ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కూడా ఏమవుతాయి అంటే సర్క్యులేట్ అవుతాయి, తిరగడం మొదలెడితే సర్క్యులేట్ అవుతాయి. ఇలా సర్క్యులేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ఈ ప్రోటాన్ హైడ్రోజన్ చుట్టూరు కూడా మనకి ఏమవుతుందంటే ఒక సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఒక ప్రోటాన్ ఉంది, ఈ ప్రోటాన్ చుట్టూరు ఏమవుతుందంటే ద సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే క్రియేట్ అవుతుంది డ్యూ టు ఎలక్ట్రాన్స్ సరౌండెడ్ బై ద ప్రోటాన్ని సరౌండ్ చేసినటువంటి ఈ ఎలక్ట్రాన్స్ వల్ల క్రియేట్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ప్రోటాన్ చుట్టూరు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇది కాకుండా మనం ఏం చేస్తున్నాం, బయట నుంచి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెడుతున్నాం, నార్త్ సౌత్లోంచి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెడుతున్నాం. ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉందనుకోండి. ఓకే, మనం తీసుకునే ఈ ఎలక్ట్రాన్స్ వల్ల వచ్చినటువంటి సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉండొచ్చు, ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ప్యారలల్గా ఉండొచ్చు, లేకపోతే ఆపోజిట్గా ఉండొచ్చు అన్నమాట. ఇఫ్ ద సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఆపోజిట్ టు ద ఈ ప్రోటాన్ ఉంది, ఇక్కడ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి హైడ్రోజన్ సరౌండింగ్లో క్రియేట్ అయినటువంటి ఈ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక ఆపోజిట్గా ఉందనుకోండి. చూడండి, ఈ బయట మనం తీసుకున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ ప్రోటాన్ మీద పడుకోకుండా ఈ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే షీల్డ్ అవుతుందన్నమాట, దీన్ని కప్పేస్తుందన్నమాట, షీల్డ్ చేస్తుందన్నమాట. సో ఈ ప్రోటాన్ ఏమంటారంటే షీల్డెడ్ ప్రోటాన్ అంటారు. దీన్ని షీల్డింగ్ ఎఫెక్ట్ అంటారు అన్నమాట. ఇలా షీల్డింగ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అప్పర్ ఫీల్డ్ వస్తుంది అన్నమాట. అప్పర్ ఫీల్డ్ అంటే మనం ప్రోటాన్ మీద ఇన్సిడెంట్ చేయవలసినటువంటి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా కూడా దీని మీద ఇన్సర్ట్ అవట్లా, ఎందుకంటే ఇది అడ్డొచ్చేస్తుంది, సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అడ్డొచ్చేస్తుంది. కాబట్టి మనం దీన్ని పెంచాలి, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ H0 మనం తీసుకుంటాం కదా, దాని స్ట్రెంగ్త్ని పెంచాలన్నమాట. అంటే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూజ్ చేయాలి. కాబట్టి పీక్స్ ఎక్కడ వస్తాయంటే అప్పర్ ఫీల్డ్ వైపు వస్తాయన్నమాట. దీన్ని షీల్డింగ్ ఎఫెక్ట్ అంటారు. అదే గనక ఇప్పుడు ఒక ప్రోటాన్ ఉంది, ఈ ప్రోటాన్ చుట్టూరు సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్
క్రియేట్ అయ్యింది, ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రాన్స్ వల్ల సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది అనుకోండి. ఈ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందంటే మనం తీసుకున్నాం చూసారా, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్కి ప్యారలల్గా ఉందనుకోండి, ఇది ఇలా ఉంది. ఈ ఎలక్ట్రాన్స్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా ఇట్లాగే ఉంది, సేమ్ ప్యారలల్గా ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రోటాన్కి కావాల్సిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్నా ఎక్కువ ఫీల్డ్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇస్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ దగ్గర సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండూ కలిసిపోయి రెండు మెర్జ్ అయిపోయి, ఎందుకంటే ఒకే డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి దిస్ ప్రోటాన్ ఎక్స్పీరియన్స్ ద మోర్ ఫీల్డ్, దాన్ని ఎక్కువ అనుభవిస్తుంది అన్నమాట, ఎక్కువ ఫీల్డ్ని తీసుకుంటుంది అన్నమాట. సో దీన్ని ఏమంటారంటే డీషీల్డెడ్, ఎందుకంటే షీల్డ్ అవ్వట్లేదు, ఈ ఈ ఫీల్డ్ పడుతుంది దీని మీద, ఈ ఫీల్డ్ పడుతుంది. సో ఈ ప్రోటాన్ ఏమంటారంటే డీషీల్డెడ్ ప్రోటాన్, డీషీల్డెడ్ ప్రోటాన్ అంటారన్నమాట, డీషీల్డెడ్ ప్రోటాన్ అంటారన్నమాట. ఇలా డీషీల్డెడ్ ప్రోటాన్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆల్రెడీ ఫీల్డ్ ఉంది కొంత, ఇక్కడ ఫీల్డ్ ఉంది ఎక్కువైపోతుంది కాబట్టి ఈ ఫీల్డ్ని ఏం చేస్తామంటే తగ్గిస్తాం అన్నమాట. ఆ స్ట్రెంగ్త్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని మనం ఏం చేస్తామంటే తగ్గిస్తాం అన్నమాట. సో దట్ డీషీల్డింగ్ వచ్చినప్పుడు అప్పుడు వచ్చే పీక్ని ఏమంటారంటే డౌన్ ఫీల్డ్, డౌన్ ఫీల్డ్, డౌన్ ఫీల్డ్ ఎఫెక్ట్ అంటారన్నమాట. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గిస్తామన్నమాట. షీల్డింగ్ ఎఫెక్ట్లో అప్పర్ ఫీల్డ్ వస్తుంది, డీషీల్డింగ్లో వస్తుంది, డౌన్ ఫీల్డ్ వస్తుంది. ఇటువంటి షిఫ్ట్ని అప్పర్ ఫీల్డ్ వైపు కానీ డౌన్ ఫీల్డ్ వైపుకి వచ్చే షిఫ్ట్ని ఏమంటారంటే కెమికల్ షిఫ్ట్ అంటారన్నమాట. ఏమంటారమ్మా, కెమికల్ షిఫ్ట్ అంటారు, కెమికల్ షిఫ్ట్ అంటారు. దీన్ని కెమికల్ షిఫ్ట్ని డెల్టాతో చూపిస్తారు, కెమికల్ షిఫ్ట్, షిఫ్ట్ నేను డెల్టా చూపిస్తారు. దీనికి ఒక ఫార్ములా ఉంది క్యాలిక్యులేట్ చేయడానికి. ఆ ఫార్ములా ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియో వేవ్స్ అబ్జార్బ్డ్ బై ద కాంపౌండ్, మన కాంపౌండ్ మైనస్ మైనస్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియో వేవ్స్ అబ్జార్బ్డ్ బై రిఫరెన్స్ కాంపౌండ్, రిఫరెన్స్ కాంపౌండ్ మనం ఏం తీసుకుంటాం, మీకు ప్రిన్సిపల్లో చెప్పాను, టీఎంఎస్ టెట్రామిథైల్ సిలేన్, టీఎంఎస్ తీసుకుంటాం. ఇది ఎంత అబ్జర్వ్ చేసుకుంది, మన కాంపౌండ్ మనం తీసుకున్న కాంపౌండ్ ఎంత అబ్జర్వ్ చేసుకుంది ఫ్రీక్వెన్సీ. ఈ రెండింటిని గనక సబ్స్ట్రాక్ట్ చేసి దాన్ని దేంతో డివైడ్ చేస్తామంటే ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటారు. మనం ఎంత రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తున్నామో ఇన్స్ట్రుమెంట్లో అది టోటల్ ఫ్రీక్వెన్సీ వేస్తామన్నమాట. ఇలా క్యాలిక్యులేట్ చేస్తూ వచ్చిన ఈ వాల్యూని ఏమంటారంటే డెల్టా వాల్యూ, దట్ ఈస్ ద కెమికల్ షిఫ్ట్ వాల్యూ అంటారన్నమాట. ఈ కెమికల్ షిఫ్ట్ వాల్యూని బట్టి మనం ఏం చేస్తామంటే స్పెక్ట్రంలో రిప్రజెంట్ చేస్తాం. స్పెక్ట్రంలో ఇక్కడ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ తీసుకుంటాం, ఇక్కడ అబ్జార్ప్షన్ తీసుకుంటాం, మ్యాక్సిమం అబ్జార్బెన్స్, మనకి ఇలా పీక్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇది కెమికల్ షిఫ్ట్. అయితే ఈ కెమికల్ షిఫ్ట్ వాల్యూని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి. ఈ కెమికల్ షిఫ్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటి ఆ ఫ్యాక్టర్స్ అంటే దెర్ ఆర్ 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఇండక్టివ్ ఎఫెక్ట్ అన్నాం, ఇండక్టివ్ ఎఫెక్ట్ ఓకే, ఇది ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కెమికల్ షిఫ్ట్ వాల్యూని. సెకండ్ది ఏంటంటే వాండర్వాల్స్ ఎఫెక్ట్, వాండర్వాల్స్ ఫోర్సెస్ అంటారు, వాండర్వాల్స్ ఎఫెక్ట్ అని రాసుకోండి. థర్డ్ వన్ ఈజ్ ద యానిసోట్రోపిక్ ఎఫెక్ట్, ఫోర్త్ వన్ ఈజ్ ద హైడ్రోజన్ బాండింగ్. ఓకే, ఈ 4 ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయంటే మనకి కెమికల్ షిఫ్ట్ వాల్యూని చేంజ్ చేస్తాయి అన్నమాట. కెమికల్ షిఫ్ట్ వాల్యూని చేంజ్ చేస్తాయి. ఎట్లా చేంజ్ చేస్తాయో చూద్దాం, ఒక్కొక్కటి చూద్దామే. ఫస్ట్ ఇండక్టివ్ ఎఫెక్ట్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూద్దాం, ఇండక్టివ్ ఎఫెక్ట్ని. ఓకే, ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మీరు డిస్కస్ చేశారు. ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ ద ఎలక్ట్రోనెగేటివ్ atom is present in the molecule, then the electrons are attracted by that electronegative atom. ఎలక్ట్రోనెగేటివ్ atom రుణ విద్యుతాత్మక మూలకం కనుక ఉంటే, ఎలక్ట్రోనెగేటివ్ atom కనుక ఒక కాంపౌండ్లో కనుక అటాచ్ అయ్యి ఉంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్తారు, అక్కడ ఏం చెప్తారంటే ఒక కార్బన్ చైన్కి ఒక క్లోరిన్ అటాచ్ అయిందనుకోండి. ఆ క్లోరిన్ ఏం చేస్తుందంటే ఈ కార్బన్ నుంచి ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తుందంటే టువర్డ్స్ క్లోరిన్ వైపు
క్లోరిన్ వైపు విత్డ్రా చేస్తుంది అనమాట. దీనికి డెల్టా నెగిటివ్ వస్తుంది, ఇక్కడ డెల్టా పాజిటివ్ పార్షియల్గా షిఫ్ట్ అవుతాయి అన్నమాట. సెంటర్లో ఉండవలసిన ఎలక్ట్రాన్స్ క్లోరిన్ వైపు షిఫ్ట్ అవుతాయి అన్నమాట. దీన్ని ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. పర్టికులర్గా ఎలక్ట్రాన్స్ని విత్డ్రా చేస్తుంది కాబట్టి -I ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. -I ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇది కెమికల్ షిఫ్ట్ వాల్యూని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే, కెమికల్ షిఫ్ట్ వాల్యూని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఒక హైడ్రోజన్ అటాచ్ చేయి ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఒక యాటమ్, ఒక ఎక్స్ అనే యాటమ్ అటాచ్ చేయండి. ఇది ఎలక్ట్రోనైటెడ్ యాటమ్ అన్నమాట. ఈ ఎలక్ట్రోనైటెడ్ యాటమ్ ఉంది కాబట్టి దీని యొక్క ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏం చేస్తుంది, -I ఇండక్టివ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది అనుకోండి. ఈ ఎక్స్, ఈ హైడ్రోజన్ సరౌండింగ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఎవరు విత్డ్రా చేసుకుంటారో ఎక్స్ విత్డ్రా చేసుకుంటారు అన్నమాట. ఎక్స్ వైపు ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. ఎక్స్ వైపు ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయినాయో అప్పుడు ఏమవుద్ది, హైడ్రోజన్ చుట్టూరు సరౌండింగ్లో ఉన్నటువంటి ఈ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అయిపోతుంది అన్నమాట. అంతే కదా, ఈ ఎలక్ట్రాన్స్ వల్లే దీనికి సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ని ఎవరు అట్రాక్ట్ చేశారు, ఈ ఎక్స్ అనే మాలిక్యూల్ అనేది అట్రాక్ట్ చేసింది -I ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఇటు వెళ్ళిపోయినాయి. దీని చుట్టూరు ఇంకేముండదు, సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉండదన్నమాట. సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అయిపోతుంది అన్నమాట. సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే లేదో మన ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా కూడా ఏమవుతుందంటే ప్రోటాన్ మీద పడిపోతుంది అన్నమాట. దీన్ని డీషీల్డెడ్ ఎఫెక్ట్ అంటారు. డీషీల్డింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే డ్యూ టు -I ఇండక్టివ్ ఎఫెక్ట్ ద హైడ్రోజన్ అండర్గోస్ ద డీషీల్డింగ్ ఎఫెక్ట్. డీషీల్డింగ్ డౌన్ ఫీల్డ్ మాట, డీషీల్డింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఎప్పుడైతే డీషీల్డింగ్ వచ్చిందో, డౌన్ ఫీల్డ్ వచ్చిందో డెల్టా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. డెల్టా వాల్యూ ఏమైతే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. మీకు నోట్స్లో ఇచ్చాను, ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, చూడండి. ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే కాంపౌండ్ తీసుకుందాం. ఆ కాంపౌండ్లో CH3 CH2 ఫ్లోరిన్ ఉందనుకోండి. CH3 CH2 క్లోరిన్ ఉందనుకోండి. ఇప్పుడు మనం ఈ ప్రోటాన్స్ గురించి మాట్లాడదాం. ఏ ప్రోటాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎవరో CH2 ప్రోటాన్స్ గురించి మాట్లాడదాం. ఈ హైడ్రోజన్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది కదా. వీటి యొక్క డెల్టా వాల్యూ గురించి మాట్లాడినప్పుడు యాక్చువల్గా ఇక్కడ క్లోరిన్ కన్నా ఫ్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ ఎటువైపు వెళ్ళిపోతాయి, ఫ్లోరిన్ వైపు వెళ్ళిపోతాయి. ఫ్లోరిన్ వైపు అయిపోయినాయి కాబట్టి ఈ హైడ్రోజన్కి కావాల్సిన సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అయిపోతుంది. సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అయిపోయింది కాబట్టి డీషీల్డింగ్ ఎఫెక్ట్ వస్తుంది. డీషీల్డింగ్ ఎప్పుడైతే వచ్చిందో దీనికి డౌన్ ఫీల్డ్ వచ్చి డెల్టా వాల్యూ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా క్లోరిన్లో కూడా అంతే. క్లోరిన్లో కూడా ఎలక్ట్రాన్స్ ఇటు వెళ్తాయి కూడా, ఇది కూడా డీషీల్డ్ అవుతుంది. దీనికి కూడా డౌన్ ఫీల్డ్ వస్తుంది, డెల్టా వాల్యూ పెరుగుతుంది. కానీ క్లోరిన్ కన్నా డెల్టా వాల్యూ ఈ ఫ్లోరిన్ ఎఫ్ ఉన్న చోట దాని డెల్టా వాల్యూ బాగా ఎక్కువ ఉంటుంది. దేనికన్నా, క్లోరిన్ ఉన్నప్పుడు డెల్టా వాల్యూ కన్నా. చూడండి, ఒకటే CH3 CH2 CH2 క్లోరిన్ తేడా. ఈ రెండింటికి ఏం తేడా, ఎలక్ట్రోనెగటివ్ వాల్యూ తేడా. ఎలక్ట్రోనెగటివ్ వాల్యూ ఎప్పుడైతే తేడా వచ్చిందో ఇండక్టివ్ ఎఫెక్ట్ -I ఇండక్టివ్ ఎఫెక్ట్ వాల్యూ తేడా వస్తుంది, దాని ఇన్ఫ్లుయెన్స్ తేడా వస్తుంది. ఎప్పుడైతే తేడా వచ్చిందో డెల్టా వాల్యూ దీనికి డౌన్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ విత్డ్రా చేసుకుంటుంది. సో దీనికి డెల్టా వాల్యూ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది ఎగ్జాంపుల్, ఇది ఫస్ట్ ఎఫెక్ట్ అన్నమాట. ఓకే, ఇండక్టివ్ ఎఫెక్ట్ కెమికల్ షిఫ్ట్ వాల్యూని ఎలా చేంజ్ చేస్తుంది చూడండి. క్లోరిన్కి రెండు మాలిక్యూల్స్ ఒకటే, కానీ ఒకటేమో ఫ్లోరిన్, ఒకటి క్లోరిన్. ఫ్లోరిన్లో డెల్టా వాల్యూ ఎక్కువ ఉంటుంది, క్లోరిన్లో డెల్టా వాల్యూ తక్కువ ఉంటుంది అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ ఓకేనమ్మా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సెకండ్ది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, ఏమని చెప్పిన, వాన్ డెర్ వాల్స్ ఎఫెక్ట్. సెకండ్ ఎఫెక్ట్ ఏంటమ్మా, వాన్ డెర్ వాల్స్ ఎఫెక్ట్. వాన్ డెర్ వాల్స్ ఎఫెక్ట్. వాన్ డెర్ వాల్స్ ఎఫెక్ట్. ఓకే, ఈ వాన్ డెర్ వాల్స్ ఎఫెక్ట్ ఏమని చెప్తారంటే, వాన్ డెర్ వాల్స్ ఎఫెక్ట్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే, మనం ఒక కాంపౌండ్లో బల్కీ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, అంటే బాగా బిగ్ సైజ్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి. ది బల్కీ గ్రూప్స్ ఏం చేస్తాయంటే, బల్కీ అంటే మీకు తెలుసు కదా, బాగా పెద్ద గ్రూప్స్ అన్నమాట. ఈ బల్కీ గ్రూప్స్ సరౌండ్ అయినాయి అనుకోండి ప్రోటాన్స్కి. ఈ బల్కీ గ్రూప్స్ ఏం చేస్తాయంటే అక్కడ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తాయంటే రిపల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. బల్కీ గ్రూప్స్కి ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఏముంటుందంటే రిపల్షన్ ఉంటుంది అన్నమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. CCH3, ఇక్కడ CH3 ఉందనుకోండి. CH3 అంటే హైడ్రోజన్. అలాగే దీనికి ఒక హైడ్రోజన్. CH3లో హైడ్రోజన్. ఇక్కడ కూడా H ఉందనుకోండి. చూడండి, ఇక్కడ ఇప్పుడు
ఇది ఒక బల్కీ గ్రూప్, CH3 అనేది ఒక బల్కీ గ్రూప్ అన్నమాట. ఓకే, ఒక బల్కీ గ్రూప్ ఉందనుకోండి. బల్కీ అంటే లాంగ్ పెద్ద CH3 గ్రూప్, హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోటాన్కి, ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ప్రోటాన్ తీసుకోండి, ఈ ప్రోటాన్కి ఇది ఒక బల్కీ గ్రూప్. సో ఈ ప్రోటాన్ చుట్టూరు క్రియేట్ అయినటువంటి ఇక్కడ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని, సెకండరీ ఎలక్ట్రాన్స్ని ఈ బల్కీ గ్రూప్స్కి మధ్యలో ఏముంటాయంటే రిపల్షన్స్ ఉంటాయి అన్నమాట. రిపల్షన్స్ అంటే వికర్షించుకుంటాయి అన్నమాట. ఎప్పుడైతే రిపల్షన్స్ ఉన్నాయో ఇక్కడ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అయిపోతుంది మళ్ళీ సేమ్. Due to the bulky groups present in the molecule, there is a repulsion between the electrons and these bulky groups. ఈ ఎలక్ట్రాన్స్కి వీటికి మధ్యలో బల్కీ గ్రూప్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే రిపల్షన్స్ వస్తాయి అన్నమాట. ఈ రిపల్షన్స్ వల్ల ఈ హైడ్రోజన్ చుట్టూరు ఏమొచ్చేస్తుందంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్ డెన్సిటీ రిపల్షన్స్ వచ్చినప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీ డిక్రీజ్ అయిపోతుంది అన్నమాట, జరిగిపోతుంది. డీషీల్డింగ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా. డీషీల్డింగ్ ఎఫెక్ట్ వస్తుంది. డీషీల్డింగ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు డౌన్ ఫీల్డ్ వస్తుంది. అంటే ఫీల్డ్ వాల్యూ చేంజ్ అయింది. ఎప్పుడైతే ఫీల్డ్ వాల్యూ చేంజ్ అయిందో కెమికల్ షిఫ్ట్ వాల్యూ కూడా ఏమైపోతుంది, చేంజ్ అయిపోతుంది అనమాట. అదే బల్కీ గ్రూప్ లేకపోతే దీనికి వేరే వాల్యూ ఉంటుంది, డెల్టా వాల్యూ. సో దట్ వాన్ డెర్ వాల్స్ రిపల్షన్స్ లేకపోతే వాన్ డెర్ వాల్స్ ఎఫెక్ట్ ఏంటంటే ఎప్పుడు వస్తుందంటే మనం తీసుకున్న ప్రోటాన్స్ ఉన్నటువంటి కాంపౌండ్లో బల్కీ గ్రూప్స్ ఉంటాయి. దీస్ బల్కీ గ్రూప్ రిపల్సెస్ ద ఎలక్ట్రాన్స్ డెన్సిటీ అరౌండ్ ద ప్రోటాన్. ఈ ప్రోటాన్ చుట్టూరు ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీని బల్కీ గ్రూప్ రిపల్షన్ చేయడం ద్వారా ఎలక్ట్రాన్ డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎప్పుడైతే తగ్గిందో ఇక్కడ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంది. ఈ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిపోయిందో డీషీల్డ్ అయిపోతుంది అనమాట. అంటే మనం ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సిడెంట్ చేయాలన్నమాట. సో దట్ డెల్టా వాల్యూ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, థర్డ్ ఎఫెక్ట్ చూద్దామే. ఈ థర్డ్ ఎఫెక్ట్ కూడా యాన్సోట్రోపిక్ ఎఫెక్ట్ అంటారు. యాన్సోట్రోపిక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే చూడండి, థర్డ్ వన్ యాన్సోట్రోపిక్ ఎఫెక్ట్. యాన్సోట్రోపిక్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. జనరల్గా యాన్సోట్రోపిక్ ఎఫెక్ట్ని ఎక్కడ అబ్జర్వ్ చేస్తారంటే ఆల్కైన్స్, యారోమేటిక్ కాంపౌండ్స్లో డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి కదా, డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కిన్ తీసుకోండి, C డబుల్ బాండ్ C, లేకపోతే C ట్రిపుల్ బాండ్ C. ఇట్లా ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్, 5 బాండ్స్ ఉంటాయి కదా. 5 బాండ్స్ కాంపౌండ్స్లో ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ హైడ్రోజన్ ఉందనుకోండి, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉందనుకోండి. ఈ హైడ్రోజన్కి సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఈ సరౌండింగ్ ఎలక్ట్రాన్స్ వల్ల. ఈ సరౌండింగ్ ఎలక్ట్రాన్స్ వల్ల వచ్చే సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాకుండా ఈ పై ఎలక్ట్రాన్స్ వల్ల కూడా ఇక్కడ ఏమవుతుందంటే పై ఎలక్ట్రాన్స్ వల్ల కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ ఫీల్డ్ యొక్క డైరెక్షను ఎట్లా ఉంటుందంటే మనం కొన్నిసార్లు ఇలాగా ఇక్కడ ఇటువైపు ఉంటుంది, కొన్నిసార్లు ఇటువైపు ఉంటుంది. ఇదైతే నెగిటివ్ ఛార్జ్ అంటారు, ఇటు పాజిటివ్ ఛార్జ్ అంటారు. ఈ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ వల్ల క్రియేట్ అయినటువంటి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఇండ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్యారలల్గా ఉండొచ్చు, లేకపోతే సమ్ ఆఫ్ ఓవరాల్ జీరో అవ్వచ్చు, లేకపోతే నాట్ జీరో అవ్వచ్చు అన్నమాట, జీరో కాకపోవచ్చు అన్నమాట. ఈ రెండిట్ల యొక్క ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఈ హైడ్రోజన్ యొక్క షీల్డింగ్, డీషీల్డింగ్ ఎఫెక్ట్ అనేది డిపెండ్ అవుతుంది అన్నమాట. పాజిటివ్ సైన్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే షీల్డింగ్ ఎఫెక్ట్ని. ఈ పాజిటివ్ ఈ డైరెక్షన్లో కనుక వచ్చిందనుకో దాన్ని షీల్డింగ్ ఎఫెక్ట్ అంటారు. ఈ డైరెక్షన్లో కనుక ఈ పై ఎలక్ట్రాన్స్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయిందనుకో దాన్ని ఏమంటారు, డీషీల్డింగ్ ఎఫెక్ట్ అంటారు అన్నమాట. ఓకే, క్లియర్గా ఒకసారి మళ్ళీ చూడండి. పై బాండెడ్ కాంపౌండ్స్లో C ట్రిపుల్ బాండ్ C అనుకోండి, ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏది, పై ఎలక్ట్రాన్స్ యొక్క వల్ల వచ్చే ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, పాజిటివ్ డైరెక్షన్ అనుకోండి దీన్ని. లేకపోతే ఇలా రావచ్చు కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, మనం చెప్పలేం. ఈ పాజిటివ్ సైన్ ఈ డైరెక్షన్లో కనుక వస్తే కనుక ఈ ప్రోటాన్స్ ఏమవుతాయి అంటే షీల్డింగ్ ప్రోటాన్స్ అవుతాయి అన్నమాట. ఈ డైరెక్షన్లో కనుక వస్తే కనుక అప్పుడు ఈ ప్రోటాన్స్ ఏమవుతాయంటే డీషీల్డెడ్ అవుతుంది అన్నమాట. దిస్ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ ద యానిసోట్రోపిక్ ఎఫెక్ట్. ఈజ్ జనరల్లీ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఆల్కిన్స్ డబుల్ బాండెడ్, పై బాండెడ్ కాంపౌండ్స్. ఓకే, దట్ ఈస్ ద థర్డ్ ఫ్యాక్టర్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద కెమికల్ షిఫ్ట్ వాల్యూ. షీల్డింగ్ ఎఫెక్ట్ని, డీషీల్డింగ్ ఎఫెక్ట్ని అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూసాం. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే హైడ్రోజన్ బాండింగ్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే హైడ్రోజన్ బాండింగ్.
దిస్ హైడ్రోజన్ బాండింగ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద కెమికల్ షిఫ్ట్ వాల్యూ డెల్టా వాల్యూని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాంపౌండ్ తీసుకుందాం. సి డబుల్ బాండ్ ఓ ఐ యాసిడ్ తీసుకోండి, యాసిడ్ ఓహెచ్. ఓకే, ఇది ఒక యాసిడ్ మాలిక్యూల్. అట్లాగే ఇక్కడ ఇంకొక యాసిడ్ మాలిక్యూల్ తీసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటి, ఇది ఆల్రెడీ కూడా మీకు ప్రీవియస్ సెమిస్టర్లో వచ్చింది. హైడ్రోజన్ బాండింగ్ అంటే దట్ ఈస్ ద వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద హైలీ ఎలక్ట్రోనెగేటివ్ యాటమ్ టు హైడ్రోజన్కి అట్లాగే ఎలక్ట్రోనెగేటివ్ యాటమ్ అంటే ఎలక్ట్రాన్స్ డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి యాటమ్కి మధ్యలో ఎగ్జిస్ట్ అయ్యే ఒక వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్స్ని ఏమంటారంటే హైడ్రోజన్ బాండింగ్ అంటారు. చూడండి, ఆక్సిజన్కి హైడ్రోజన్కి, ఈ ఆక్సిజన్కి ఏముంది, ఒక వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్స్ అనేది ఉందన్నమాట. దీన్ని హైడ్రోజన్ బాండింగ్ అంటారు. పర్టికులర్ ఇంటర్ మాలిక్యులర్ అంటారు దీన్ని. ఇంటర్ అంటే రెండు డిఫరెంట్ మాలిక్యూల్ కదా, ఇదొక మాలిక్యూల్ ఇదొకటి డిఫరెంట్ మాలిక్యూల్ కాబట్టి డిఫరెంట్ మాలిక్యూల్ మధ్యలో కనుక హైడ్రోజన్ బాండింగ్ ఉంటుందని ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటారు అనమాట. ఇంకోటి ఇంట్రా మాలిక్యులర్ అంటే ఒకటే మాలిక్యూల్ హైడ్రోజన్కి ఎలక్ట్రోనెగేటివ్ యాటమ్కి మధ్యలో ఏముంటుందంటే హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఇంట్రా చూద్దాం. తర్వాత ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ చూస్తే కనుక ఈ ఎగ్జాంపుల్లో కనుక చూస్తే యాక్చువల్గా ఈ హైడ్రోజన్ షీల్డ్ అవుతుందా డీషీల్డ్ అవుతుందో మీరు చెప్పాలి. డీషీల్డ్ అవుతుందంటే చూడండి, ఇక్కడ ఈ హైడ్రోజన్ ఎవరికి అటాచ్ అయ్యారు, ఆక్సిజన్కి. వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్స్ ద్వారా ఆక్సిజన్కి అటాచ్ అయ్యింది. సో ఈ ఆక్సిజన్ ఏం చేస్తుంది, ఈ హైడ్రోజన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీని ఇది ఏం చేస్తుంది, ఇట్లాగా ఇటువైపు అట్రాక్ట్ చేస్తుంది. సో దట్ ఎప్పుడైతే ఇటువైపు అట్రాక్ట్ చేసిందో ఇక్కడ ఏమవుతుంది, సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అయిపోతుంది. సో దట్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆ ప్రోటాన్ దగ్గర తగ్గిపోతుందో దాన్ని డీషీల్డింగ్ అంటారు అనమాట. మీకు చెప్పాను కదా, డీషీల్డింగ్ అంటారు అన్నమాట. సో ఈ డీషీల్డ్ అయిపోయినప్పుడు డౌన్ ఫీల్డ్ వస్తుంది. డెల్టా వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ హైడ్రోజన్ కనుక చూసుకుంటే ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ, హైడ్రోజన్ చుట్టూరు ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎవరు అట్రాక్ట్ చేస్తున్నారు, ఆక్సిజన్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఇది డీషీల్డ్ అయిపోతుంది, డౌన్ ఫీల్డ్ వస్తుంది, డెల్టా వాల్యూ హైయెస్ట్ వాల్యూ వస్తుంది. సో హైడ్రోజన్ బాండింగ్ కూడా దేని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే కెమికల్ షిఫ్ట్ వాల్యూని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ మీకు నోట్స్లో కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. ఓకే, ఇది 4th పాయింట్ అన్నమాట. ఓకే, ఒకసారి మీకు నోట్స్ కూడా తీసి చూడండి. ఇది మీకు ఇచ్చిన నోట్స్ ఇక్కడ సేమ్ మీకు ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో అయ్యే ఉన్నాయి. ఒకటి ఇండక్టివ్ ఎఫెక్ట్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద కెమికల్ షిఫ్ట్. ఓకే, దీంట్లో మీకు ఇండక్టివ్ ఎఫెక్ట్ ఒకటి, తర్వాత వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ అది వాన్ డెర్ వాల్స్ ఎఫెక్ట్ అన్నమాట. అది రాంగ్ టైప్ చేశారు. యానిసోట్రోపిక్ ఎఫెక్ట్ ఒకటి, హైడ్రోజన్ బాండింగ్ ఒకటి. ఏమా దీంట్లో మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను, ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సేమ్ అయ్యే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా తీసుకున్నాను చూడండి. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను. ఏది క్లోరిన్ తీసుకున్నాను. సేమ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినంత కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, చూడండి మీరు. నెక్స్ట్ వాన్ డెర్ వాల్స్ రిపల్షన్, డీషీల్డింగ్. రిపల్షన్స్ ఉంటాయి కదా, బల్కీ గ్రూప్స్ ఉన్నప్పుడు ఏమొస్తాయి, రిపల్షన్స్ వస్తాయి అన్నమాట. తర్వాత యానిసోట్రోపిక్ ఎఫెక్ట్ మీకు చెప్పిన నాకు డబుల్ బాండ్ ఆల్కీన్స్ అన్నాను కదా, ఇదిగోండి ఆల్కైన్స్లో మనకి ఏమొస్తుందంటే యానిసోట్రోపిక్ ఎఫెక్ట్ వస్తుంది. అలాగే లాస్ట్ది ఫ్యాక్టర్ ఏమనుకున్నాం మనం, హైడ్రోజన్ బాండింగ్ కూడా ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చేసాను అనమాట. ఇంట్రామాలిక్యులర్కి సంబంధించిన హైడ్రోజన్ బాండింగ్కి నేను ఇక్కడ ఇచ్చాను అనమాట. సో ఈ 4 ఫ్యాక్టర్లో మీరు ఏం చేస్తారంటే చదవండి, చాలా ఇంపార్టెంట్. కెమికల్ షిఫ్ట్ ఎంత ఇంపార్టెంటో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద కెమికల్ షిఫ్ట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఖచ్చితంగా ఇది మీకు ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. ఏదైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? ఓకే.